సో, ఇంకా అలా మేము ఉత్తరకాశీ నుంచేసి డైరెక్ట్‌గా గంగోత్రికి బస్ ఎక్కేసామనమాట. మార్నింగ్ 7:00కే. సో, ఇంక నిద్ర పట్టట్లేదనమాట. ఫుల్ తిప్పుతున్నాడు ఘాట్ సెక్షన్స్‌లో మొత్తం. టిఫిన్‌కి కూడా ఆపలేదు. ఇంక డైరెక్ట్ ఇంక అలా లైక్ సీనరీస్ చూసుకుంటూ, మొత్తం చెప్పుకుంటూ మౌంటైన్స్ టాప్‌లో చూడండి అసలు లిటరల్లీ స్నో ఫార్మ్ అయితదనమాట. ఇప్పుడే కరెక్ట్ టైం ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు ఎప్పుడైనా సరే బద్రీనాథ్ గానీ, కేదార్‌నాథ్ గానీ అక్కడ ఎళ్ళాలంటే డైరెక్ట్ లిటరల్లీ క్లోజింగ్‌కి ఒక 1 వీక్ ముందు బయలుదేరాననమాట. అక్కడ లిటరల్లీ వాటర్ టెంపరేచర్ మేము గంగోత్రిలోకి డిప్ చేయాలని చూస్తే లిటరల్లీ -10 ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర ఉన్నాయన్నమాట. ఎంత చలుందంటే మా బస్‌లో గూడా మొత్తం మూసేసామన్నమాట. కానీ చాలా చలుంది. సో, ముసలోళ్ళు చూస్తే చూడండి షాల్స్ కప్పుకొని నేను కూడా షాల్ కప్పుకొనున్నానన్నమాట మొత్తం. సో, ఇంక అలా సీనరీస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నామన్నమాట. ఇక్కడేంటంటే ఉత్తరాఖండ్‌లో ఫ్లోటింగ్ లైక్ ఏమంటారు హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఎక్కువన్నమాట. లిటరల్లీ అంటే మధ్యలో రివర్స్ ఎక్కువుంటాయి గదా! ఆ సైడ్ నుంచి ఈ సైడ్‌కి జాయింటింగ్ చూడండి ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చిద్ది. సో, అదొక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో, అలాగే ఇవి ఎక్కువనమాట ఇక్కడ. సో, ఇంక అలా చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఇంకొక 10 మినిట్స్‌లో గంగోత్రి రీచ్ అయితాం.